హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీస్ ఆఫ్ నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన విజయ్ దేవరకొండ గారి నెక్స్ట్ అప్కమింగ్ మూవీ హాయ్ నాన్న మూవీ ఫేమ్ శౌర్య గారితో వస్తుంది. ఆ డైరెక్టర్ గారితో మూవీ చేస్తున్నారని చెప్పి ఒక పోస్టర్ ద్వారా ఆ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆ అనౌన్స్మెంట్ పోస్టరే నెక్స్ట్ లెవెల్ హైలైట్. అంటే దానికి తగ్గట్టుగా ఆ బీజిఎం, ఆ మ్యూజిక్, ఆ మూవీకి మ్యూజిక్ హేషం అబ్దుల్ వహాబ్ గారు. హాయ్ నాన్న మూవీ ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ గారు ఈ మూవీ కూడా చేస్తున్నారు. సో ఈ మూవీ వస్తుంది అని చెప్పి ఆ అనౌన్స్మెంట్ పోస్టర్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ ఉంటే దానికి తగ్గట్టుగా ఆయన మ్యూజిక్, ఈ బీజిఎం అదైతే వేరే లెవెల్లో ఉంది. అంటే కంప్లీట్ గా ఆ మ్యూజిక్ వచ్చేసి ఒక హాలీవుడ్ వైబ్ అండ్ ఆల్సో ఇండియన్ రూట్స్ ఉండేలాగా దాన్ని డిజైన్ చేసుకున్నారు. సో అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ ర్యాప్ ఎవరైతే పాడారో నాకు ఐడియా లేదు, కానీ దట్ ఈస్ టూ గుడ్. చాలా 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 బాగా పాడారు విత్ ఇంక్లూడింగ్ ఇండియన్ మ్యూజిక్. సో ఆ రెండు క్లబ్ చేసి ఆ మ్యూజిక్, ఆ బీజిఎం ఏదైతే వచ్చారో అదైతే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అండ్ ఇక పోస్టర్ గురించి మాట్లాడుకుంటే పోస్టర్ ఒక నెక్స్ట్ లెవెల్ థింగ్ అని చెప్పొచ్చు. అందుట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాన్ని పట్టుకుని ఉన్నారు. అంటే టెక్నీషియన్స్ అందరూ ఒక్కొక్క ఆయుధం పట్టుకున్నారు. అండ్ మన విజయ్ దేవరకొండ గారు 4 హౌండ్స్ అంటే 4 కుక్కల్ని పట్టుకొని అలా నెక్స్ట్ లెవెల్ లో రాజసంగా వెళ్తున్నట్లుగా క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. అండ్ దాంతో పాటు ఆయన 2 చేతులకి కడియాలు లాంటివి ఏదో ఉన్నాయి. అవి చూడడానికి ఎలా ఉన్నాయంటే వండర్ ఉమెన్ లోని తన బ్రేస్లెట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఒక స్ట్రాంగ్ అండ్ ప్యూర్ గోల్డ్ తో చేసినవి ఆయన వేసుకుని వెళ్తున్నారు. అండ్ ఆల్సో విజయ్ దేవరకొండ గారి ఆ అటైర్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ అదంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. టూ గుడ్. ఆయన హెయిర్ స్టైల్, ఆయన వాకింగ్ చేసే విధానం అదంతా నెక్స్ట్ లెవెల్లో క్రేజీగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ ఆల్సో ఆయన వెనకాల అంటే హీరో గారి వెనకాల డైరెక్టర్ గారు ఒక భారీ ఖడ్గాన్ని, అది కూడా గోల్డ్ తో చేయబడిన ఖడ్గాన్ని మోస్తూ, అంటే భుజాల మీద మోస్తూ ఒక గుర్రాన్ని పట్టుకుని ఆయన వస్తున్నారు. అండ్ ఆ గుర్రం కూడా ప్యూర్ బ్లాక్ కలర్ లో ఉంది. అండ్ దాటు ఆ గుర్రం పైన కూర్చునే ఆ సీట్ అంటే దాని సాడిల్ అంటారంట. సో అది కూడా గోల్డ్ తో చేయబడింది. అండ్ అలాగే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన హేషం అబ్దుల్ వహాబ్ గారు కూడా ఒక గొడ్డల్ లాంటిది, అది కూడా గోల్డ్ తో చేయబడిన గొడ్డల్ని పట్టుకొని వస్తున్నారు. దెన్ ఆయన పక్కన కొంతమంది టెక్నీషియన్స్ ఆర్మర్, విల్లుని అండ్ అలాగే ఒక గద లాంటిది దాన్ని పట్టుకొని వస్తున్నట్లుగా మనకు చూపిస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ అవన్నీ కూడా గోల్డ్ తో చేయబడ్డాయి. సో ఇక్కడ హీరో ఆరగెన్స్ అంటే ఆ పలుపు ఏదైతే ఉందో అదంతా క్లియర్ గా చూపిస్తూ అండ్ ఆల్సో హీఈస్ రిచ్ అని చెప్పి క్లియర్ కట్ గా మనకు చెప్తున్నారు. సో ఇదంతా పోస్టర్ లో చూపిస్తూనే ఒక లైన్ అయితే వదిలేరు, అదే ఆల్ దిస్ యాంగర్ వాస్ వన్స్ లవ్. ఏదైతే ఈ మూవీలో ఉన్న హీరో అంటే విజయ్ దేవరకొండ గారు ప్లే చేస్తున్న ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో తను ఈ ఆయుధాలు, ఈ కుక్కలు అవన్నీ వేసుకుని తను ఏదైతే యాంగర్ ని చూపిస్తున్నాడో అదంతా ఇంతకు ముందు లవ్ గా ఉండేది. బట్ ఆ లవ్ అనేది చెదిరిపోవడమో లేక వెళ్ళిపోవడమో లేదా మోసం చేసి వెళ్ళిపోవడం కారణంగా ఆ లవ్ అంతా హేట్ గా మారి అదే యాంగర్ అయి దాన్నే హీరో ఇలా చూపిస్తున్నాడని చెప్పి ఒక చిన్న లైన్ తో ఆల్మోస్ట్ మనకు స్టోరీ ఏంటి అనేది, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఆ లైన్ ద్వారా మనకు క్లియర్ కట్ గా చెప్తున్నారు. అండ్ అలాగే ఇందాక మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం, అది హాలీవుడ్ లెవెల్లో ఉంది విత్ ఇండియన్ రూట్స్ అని చెప్పి క్లియర్ కట్ గా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఈ పోస్టర్ లో హాలీవుడ్ కి సంబంధించిన ఒక టెక్నీషియన్ ఈ మూవీకి పనిచేస్తున్నారంట. సో ఆయనే అలెగ్జాండర్ మార్టినెస్. హీ బిలాంగ్స్ టు మెక్సికో. తను హౌస్ ఆఫ్ ద డ్రాగన్ అండ్ ఆల్సో ఫాల్అవుట్ అనే మూవీస్ కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారంట. అండ్ దాంతో పాటు ఎమ్మీ విన్నింగ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఎరిక్ డస్ట్ గారు ఈ మూవీ కోసం పనిచేస్తున్నారంట. సో ఆయన ప్రీవియస్ మూవీస్ వచ్చేసి గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్మ్యాన్ ఫర్ ఎవర్, స్నో పీసర్ అండ్ చాలా మూవీస్ చేశారంట. అలాంటి బిగ్ టెక్నీషియన్స్ లైక్ ఈ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గానీ ఆర్ ఆ సినిమాటోగ్రాఫర్ గానీ, సో ఇలాంటి బిగ్ హాలీవుడ్ టెక్నీషియన్స్ ని ఈ మూవీ కోసం పనిచేసేలాగా చేస్తున్నారు. ఏదేమైనా సరే ఆ పోస్టర్స్ అండ్ ఆ ఇంట్రొడక్షన్స్ అంటే ఆ టెక్నీషియన్స్ ఇంట్రొడక్షన్స్ ఏదైతే ఉన్నాయో అంటే సింపుల్ గా వాళ్ళ పేరు అండ్ వాళ్ళు ఇంతకుముందు చేసిన మూవీస్ అవన్నీ జస్ట్ ఒక లైన్ లో రాసి ఆ పోస్టర్స్ ద్వారా అనౌన్స్ చేసి నెక్స్ట్ లెవెల్ బజ్ ని ఈ మూవీ ద్వారా క్రియేట్ చేశారు మూవీ టీమ్. సో ఏదైనా సరే ఇలాంటి టెక్నీషియన్స్ మన ఇండియన్ మూవీకి అండ్ దాట్ టు మన తెలుగు మూవీకి పనిచేయడం, అది కూడా మన విజయ్ దేవరకొండ గారి మూవీకి పనిచేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇట్స్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ టు నో. సో మన విజయ్ దేవరకొండ గారి ప్రీవియస్ గా అనౌన్స్ అయిన మూవీ రణబలియన్ నెక్స్ట్ లెవెల్ లో హైప్ ని క్రియేట్ చేసిందంటే ఇది జస్ట్ పోస్టర్స్ తో అండ్ ఆ టెక్నీషియన్స్ తో ఒక నెక్స్ట్ లెవెల్ హైప్ ని క్రియేట్ చేసిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక రొమాంటిక్ యాక్షన్ పీరియడ్ డ్రామా అంట. సో ఆ జనర్ లో ఆల్ దిస్ యాంగర్ వాస్ వన్స్ లవ్ ఇలాంటి లైన్ తో ఈ మూవీ వస్తుందని చెప్పి క్లియర్ కట్ గా మనకు మూవీ టీం తెలియజేస్తున్నారు. ఏదేమైనా సరే విజయ్ దేవరకొండ గారి లైనప్ అయితే చాలా చాలా బాగుంది. అటు రౌడీ జనార్దన్ నుండి అదొక 90s రూరల్ పొలిటికల్ డ్రామా, అండ్ ఇంతకు ముందు రణబలి అదొక ప్రీ ఇండిపెండెన్స్ ఎరా మూవీ స్టోరీ, అండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అండ్ శౌర్య గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇదొక రొమాంటిక్ పీరియడ్ యాక్షన్ డ్రామా. సో ఇలా విజయ్ దేవరకొండ గారి మూవీస్ ఒక్కొక్క దానికి సంబంధమే లేకుండా డిఫరెంట్ స్టోరీస్ తో డిఫరెంట్ టైమ్ లైన్స్ తో కొత్తగా చెప్పాలని చెప్పి ఆయన బాగా ట్రై చేస్తున్నారు. అండ్ అది కూడా నెక్స్ట్ లెవెల్లో హార్డ్ వర్క్ చేస్తూ ఇవన్నీ మన కోసం అందిస్తున్నారు. సో ఏదైనా సరే ఆయన లైనప్ అండ్ ఆ మూవీ స్టోరీస్ జరిగే ఆ ఎరా ఏదైతే ఉన్నాయో అవైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ హిమ్. ఈసారి గట్టిగా కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ మీకు ఆ పోస్టర్ చూసిన తర్వాత అండ్ ఆ బీజిఎం ఏదైతే ఉందో అండ్ ఆ ర్యాప్
అదంతా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేసి లైక్ కొట్టడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.